ఒకసారి కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్స్ చదువుతాను. సో మీరు కూడా మీ విషెస్ని కంటిన్యూ చేయండి, మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి. సో నేను వాటన్నిటి కూడా లైవ్లో మీకోసం చదివే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకంటే నేను మీ సంబరాలను కూడా ఇక్కడ చూపించాలనుకుంటున్నాను, మీ ఎంజాయ్మెంట్ని, మీ యొక్క ఎమోషన్ కూడా ఇక్కడ నేను చూపించాలనుకుంటున్నాను. ఒకసారి మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ నేను చదువుతాను. సో ఆర్సీబీ కప్పు కొడుతుందా మీరు అంతా అనుకున్నారా అంటే ఎస్, నాకు తెలిసి 100%, 96% వాళ్ళంతా అనుకున్నారంట. సో 96% వాళ్ళంతా కూడా కప్పు కొడుతుంది అనుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. అది మజాకా. సో ప్రజెంట్ విరాట్ కోహ్లీ సంబరాలు ఇంకా వినంటున్నాయి. సో విరాట్ కోహ్లీ సంబరాలని ఆయన కన్నీళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెట్టుకోవడం, అంతా కూడా ఏదైతే ఒక వరల్డ్ కప్లో ఇండియా టీం గెలిస్తే ఎంతలా ఉత్సాహంగా ఎంతలా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి, అటువంటి సెలబ్రేషన్స్ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. నేను చూపించేది కేవలం అది ఓన్ స్టేట్ కాబట్టి బెంగళూరులో కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను, తెలంగాణలోని హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో నా విజువల్స్ని చూపిస్తేనే ఈ రకంగా ఉందనంటే ఒకసారి పీసీఆర్ ఆ సౌండ్ వినిపించండి, ఆ సెలబ్రేషన్ సౌండ్ వినిపించండి ఒకసారి. రైట్, విన్నారు కదా, దట్ ఈజ్ ఆర్సీబీ, దట్ ఈజ్ విరాట్ కోహ్లీ. ఆ సెలబ్రేషన్ చూడండి, ఆర్సీబీ అభిమానులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్సీబీ అభిమానులు కాదు, ఇండియా మొత్తం దద్దరిల్లిపోయింది, ఇండియా మొత్తం క్రాకర్స్ పేరడం. నిజంగా ఆ శబ్దాలు వింటేనే ఆ మజా, ఆ వైబ్, ఆ ఎనర్జీ అదొక వేరే లెవెల్గా ఉంది. అటువంటి సౌండ్స్ వినిపిస్తున్నాయి, అటువంటి సెలబ్రేషన్స్ జరిగాయి దేశవ్యాప్తంగా కూడా. హైదరాబాద్లోని కొన్ని విజువల్స్ ఇలా ఉంటాయి, ఇక దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అర్థం చేసుకోండి. బెంగళూరులో సిచ్యువేషన్ చూడండి, బెంగళూరులో క్రాకర్స్, బెంగళూరు లేండి, ఎందుకంటే అది ఓన్ స్టేట్ బెంగళూరు విజువల్స్ కాసేపు పక్కన పెడదాం. హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఎంతటి ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్ గేమ్ జరిగిందని మాత్రం తలుచుకుంటేనే మరోసారి అది ఆ మ్యాచ్ మొత్తాన్ని కూడా మనం రివ్యూ చేసుకోవచ్చు మన మైండ్లోనే. ఒక ఇంట్రెస్టింగ్ గేమ్, అది నరాలు తెగే ఉత్కంఠ, చివరి నిమిషంలో ఏం జరుగుతుందో, ఏం కాబోతుందో, ఎలా ఉండబోతుందో అని చాలా ఎగ్జైటింగ్గా గేమ్ జరిగింది. సో మీరు మీ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారు, మీ కామెంట్స్ ఏంటి అందులో మెన్షన్ చేయండి, నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను. సో చాలామంది ఈ విజయం అభిమానుల కోసం, జట్టు కోసం 18 ఏళ్ళు గడిచాయి, జట్టుకు నా యవ్వనాన్ని, నా పతాక స్థాయిని, అనుభవాన్ని ఇచ్చాను, ప్రతి సీజన్లోనూ కప్పు గెలవడానికి ప్రయత్నించాను, ఏం చేయాలో అంతా చేశాను, చివరికి ఇప్పుడు కప్పును అందుకోవడం నమ్మశక్యం కాని భావన, ఈరోజు వస్తుందని అనుకోలేదు, చివరి బంతి పడ్డాక నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను, ఇదొక గొప్ప అనుభూతి. ఇది ఎవరు చెప్పారు తెలుసా? విరాట్ కోహ్లీ చెప్పారు. నేను చివరి నిమిషంలో చివరి బాల్ పడ్డ తర్వాత నా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను, నా యవ్వనాన్ని, 18 ఏళ్ల వయస్సుని మొత్తాన్ని కూడా ఆర్సీబీని గెలిపించడం కోసమే నేను వెచ్చించాను. పతాక స్థాయికి ఈరోజు నా అభిమానం చేరింది, నా అభిమానుల యొక్క సపోర్ట్ చేరింది, కప్పు గెలవడానికి చాలా ప్రయత్నించాను, ఏం చేయాలో కూడా తోచనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను, ట్రోలింగ్స్కి గురయ్యాను, అనేక రకాలుగా అవమానాలకు గురయ్యాను, కానీ చిట్ట చివరన నేను కప్పుని గెలిచాను, కప్పుని ముద్దాడాను అని చెప్పి విరాట్ కోహ్లీ భావోద్వేగమైనటువంటి ఆ చివరి నిమిషాల్లో మాట్లాడినటువంటి ఆ క్షణాలు మీరెవరు కూడా బహుశా మర్చిపోయి ఉండరు. సో అయితే ఇక్కడ ప్రైజ్ మనీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రైజ్ మనీ అంటే ఆర్సీబీకి 20 కోట్లు విజేతగా ఇచ్చారు. ఐపీఎల్ తర్వాత రన్నరప్గా ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్కి 12.5, తర్వాత క్వాలిఫైయర్స్లో గెలిచినటువంటి టీమ్స్కి 7 కోట్ల చొప్పున అందజేశారు. ఇక ఎలిమినేటర్లో ఉన్నటువంటి టీమ్స్కి 6.5 కోట్ల చొప్పున. ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యాకి ఆర్సీబీ కృణాల్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఇక ఎక్కువ 6లు కొట్టినందుకు గాను పూరన్ లక్నో టీం సంబంధించిన వ్యక్తికి 46లు కొట్టినందుకు గాను ఆయన కూడా ప్రైజ్ మనీ లభించింది. బెస్ట్ క్యాచ్ గాను కమిందు మెండిసన్ సన్ రైజర్స్ టీంలో బెస్ట్ క్యాచ్ గాను ఆయనకు కూడా ప్రైజ్ మనీ లభించబోతోంది. ఇక అత్యధికంగా పరుగులు చేసిన లిస్టులో సాయి సుదర్శన్ 759 గుజరాత్, సూర్యకుమార్ ముంబై 717, విరాట్ కోహ్లీ బెంగళూరు 657, శుభ్మన్ గిల్ గుజరాత్ 650, మిచెల్ మార్షల్ లక్నో 627. ఇక అత్యధికంగా వికెట్ తీసిన దాంట్లో ప్రసిద్ధ్ కృష్ణ గుజరాత్ 25 వికెట్స్ తీశారు ఆయన. నూర్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ 24 వికెట్లు తీశారు.
హేజల్వుడ్ బెంగళూరు 22 వికెట్స్ తీశారు. బౌల్ట్ ముంబై 22 వికెట్స్, హర్షదీప్ 21 వికెట్స్, పంజాబ్ కింగ్స్. ఇదిలా ఉంటే ఒకసారి ప్రైజ్ మనీ, అసలు ఈ మ్యాచ్కి గాను గెలిచిన వారికి ఎటువంటి ప్రైజ్ మనీ వస్తుందంటే కనుక 20 కోట్ల రూపాయలు ఆర్సీబీ ఫ్రాంచైజ్కి వెళ్తుంది. 12.5 CR ఆల్మోస్ట్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్కి వెళ్తుంది. ఇక సాయి సుదర్శన్కి 10 లక్షల రూపాయలు ఇస్తారు ఎక్కువగా రన్స్ చేసినందుకు గాను. ఇక ఎక్కువ వికెట్ తీసినందుకు గాను పర్పుల్ క్యాప్ హోల్డర్కి ప్రసిద్ధ్ కృష్ణకి 25 వికెట్ తీసారైనా 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వెళ్తోంది. ఇక సూర్యవంశీకి టాటా కర్వ్ కార్ గెలుచుకున్నారు. సో గెలుపోవటంలో సంగతి విషయాన్ని పక్కన పెడితే ఈరోజు భారతదేశం గెలిచిందన్న చందంగా ఆ సంబరాలు జరిపేటువంటి ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా విరాట్ కోహ్లీ అంటే అభిమానం అలా ఉంటుందా? విరాట్ కోహ్లీ అంటే అంతటి ఆదరాభిమానాలు ఉంటాయా? విరాట్ కోహ్లీ అంటే ఇదా సిచ్యువేషన్, విరాట్ కోహ్లీ అంటే ఇంతలా సంబరాలు జరుపుకుంటారనడానికి ఇది నిదర్శనం. సో దేశ విదేశాల్లో కూడా విరాట్ కోహ్లీ అభిమానులు ఈ రకంగానే సంబరాలు జరుపుకున్నారు. మరి ముఖ్యంగా భారతదేశమే గెలిచిందన్న చందంగా వారంతా ఈ రకమైన సంబరాలు జరుపుకున్నారు. ఇక బెంగళూరు, హైదరాబాద్, ఈ సౌత్ ఇండియాలో అయితే ఇక సెలబ్రేషన్ మార్మోగిపోయింది. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక పాన్ ఇండియా స్టార్ కుమారుడు అల్లు అయాన్, ఆ విజువల్ మీరు చూడండి, ఆ తర్వాత బీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి అల్లు అయాన్ ఎటువంటి ఎమోషన్కు గురయ్యాడో ఒకసారి ముందుగా మీకు ప్లే చేసి చూపిస్తాను. I love Kohli. Face glowing. Your face is glowing. I like Kohli so much. Really? Yeah. Your face is glowing. I got into cricket because of him. Keep the comments going, keep the interest going. What happened, Ayan? Finally, 18 years! I love Kohli. చూసారు కదా, బహుశా వారంతా ఫ్యామిలీగా కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉన్నారు. పక్కనే ఈ వీడియోలో వాయిస్ వినిపిస్తోంది అల్లు అర్జున్. ఆయనే ఈ వీడియోని షేర్ చేశాడు సోషల్ మీడియా తన ప్లాట్ఫామ్ ద్వారా. సో ఆ మ్యాచ్ చూస్తున్నాం కానీ ఒక్కసారిగా విన్నింగ్ మూమెంట్ చూడండి. ఏబీ డివిలియర్స్తో ఒక్కసారిగా అక్కడికి విరాట్ కోహ్లీ వచ్చి వారిద్దరూ హక్ చేసుకున్న ఎమోషన్ మూమెంట్ చూసి సాష్టాంగంగా పూర్తిగా బొక్కబోర్లా పడిపోయాడు. ఆ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ తర్వాత పక్కనే ఒక వాటర్ బాటిల్ ఉంటే వాటర్ మొత్తం కూడా తలపై పోసేసుకున్నాడు. ఫైనల్లీ ఆఫ్టర్ 18 years అంటూ చెప్తూ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ కోసమే చూస్తున్నట్టుగా చివరి ఎమోషనల్ మూమెంట్స్ని అల్లు అయాన్ ఆ ఎమోషనల్ మూమెంట్స్ని అల్లు అర్జున్ షేర్ చేశాడు. తానే ఆ వీడియో రికార్డ్ చేస్తూ వీడియో షేర్ చేశారు. సో ఫుల్లీ ఎమోషనల్, ఎస్ చూడండి, ఫుల్లీ ఎమోషనల్ అంటూ కూడా అందులో కనబడుతోంది. అల్లు అయాన్ చూడండి చివరి మూమెంట్స్, అంటే ఆ సిచ్యువేషన్లో ఆర్సీబీ గెలిచిన తర్వాత ఫైనల్ ఆ 1 second ఆ విరాట్ కోహ్లీ ఎమోషన్ తర్వాత నాకు తెలిసి ఇక్కడ కేవలం అల్లు అయానే కాదు, మీరంతా కూడా బహుశా ఈ రకంగానే ఫీల్ అయి ఉంటారు. మీరంతా కూడా ఇలానే ఎంజాయ్ చేసి ఉంటారు, ఈ రకంగానే కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. ఆ ఫైనల్ మూమెంట్స్ చూడండి, చాలా ఎమోషనల్గా కింద పడిపోయి ఎమోషనల్ గా మాట్లాడడం, తర్వాత వాటర్ తలపై పోసుకోవడం, ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ అనడం. సో ఇది అల్లు అర్జున్ ఇంట్లో అల్లు అయాన్ చేసిన సిచ్యువేషన్ లా ఉండొచ్చు, కానీ మాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఇలానే జరిగి ఉంటుంది. మీరు కూడా ఇలానే ఫీల్ అయి ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇటువంటి సెలబ్రేషన్సే జరిగి ఉంటాయి, మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకొని ఉంటారు బహుశా. సో అటువంటి సిచ్యువేషన్ మరి అది డెఫినెట్గా ఇది విజువల్ ఫీస్ట్. విరాట్ కోహ్లీ చివరి మూమెంట్స్, కప్ని హోల్డ్ చేయడం, కప్ని ముద్దాడడం, కప్ని పట్టుకొని సంబరాలు చేసుకోవడం, డెఫినెట్గా ప్రతి క్రికెట్ లవర్కి కూడా ఇదొక విజువల్ ఫీస్టే. సో అటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకసారి మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి, నేను మీ కామెంట్స్ని చదివే ప్రయత్నం చేస్తాను. సో మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీకు ఆర్సీబీ గెలిచినటువంటి ఆ మూమెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది, మీరు ఎలా ఎమోషన్ గురయ్యారు, మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు ఎలా సంబరాలు జరుపుకున్నారు, కామెంట్స్ చేయండి. ఎందుకంటే ఇది హైదరాబాద్ బెంగళూరు సిచ్యువేషన్. మళ్ళీ ఒకసారి మీకు ఆడియో వినిపిస్తా, మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి.
RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పద్దెనిమిదేళ్ల నిరీక్షణకి తెరపడింది. మొత్తం మీద 18 సీజన్స్ గా ఆర్సీబీ ఈసాల కప్ నామ్దేన్ మొదలు పెట్టిన నాటి నుంచి కూడా అనేక రకమైన ట్రోలింగ్స్. విరాట్ కోహ్లీని ఎంతలా అంటే చాలా కనీసం తన అభిమానులు చూస్తే రక్తం మరిగేలా అంతలా ట్రోలింగ్ చేశారు. ఆర్సీబీ అంటేనే కేవలం చాయ్ కప్పు కూడా సాధించలేదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. కానీ 18 సీజన్ల ఆ నిరీక్షణకు తెరపడింది. నిరీక్షణకి ఒక్కసారిగా బిగ్గెస్ట్ బ్లాస్ట్ తో మీరు గమనించండి, దేశవ్యాప్తంగా ఇండియా ఒక వరల్డ్ కప్ గెలిస్తే ఎంతలా సంబరాలు జరుగుతాయో IPL లో ఆర్సీబీ గెలిస్తే అదే స్థాయిలో సంబరాలు జరిగాయి. ఇంకా అంతకు రెట్టింపుగా జరిగాయని కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఈ సంబరాలన్నిటికీ కారణం విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 18 సీజన్లుగా IPL మొదలైన నాటి నుంచి కూడా ఒకే టీంలో ఆయన ఆడుతూనే ఉన్నారు. టీం మారలేదు, టీంలో ఆట తీరు మారలేదు. 9 సార్లు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది, 3 సార్లు ఫైనల్ కి వెళ్ళింది, రన్నర్ అప్ గా మిగిలిపోయింది. కానీ కప్పు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఇప్పటికలకి 18 ఏళ్ల తర్వాత కప్పును చేతబట్టి విరాట్ కోహ్లీ ముద్దాడినటువంటి ఆ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టారు, కంట తడి పెట్టారు. విరాట్ కోహ్లీ లాస్ట్ బాల్ ఇక పంజాబ్ కింగ్స్ ఫేస్ చేస్తున్న లాస్ట్ బాల్ విన్నింగ్ కి ఒకే ఒక్క బాల్ మిగిలి ఉందనగానే తన కల్లో నీళ్లు తిరగడం చూసి ఒక్కసారిగా అందరూ కూడా కన్నీరు పెట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గెలవగానే ఆయన ఆనందోత్సాహాన్ని చూసి అంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు, సంబరాలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆ సంబరాల తాలూకా దృశ్యాలు చూస్తూనే రోమాలు నిక్కపడుతున్నాయి. ఎందుకంటే ఆ సంబరాలు, ఆ వైబ్, ఆ ఎంజాయ్ అంటే ఇండియా గెలిస్తే ఏ తీరులో అయితే సంబరాలు జరుపుకుంటారో అదే స్థాయిలో ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా కేవలం ఆర్సీబీ అంటే బెంగళూరుకి సంబంధించింది, బెంగళూరు ఫ్రాంచైజ్ అనో లేకపోతే ఇంకేదోనో కాదు. విరాట్ కోహ్లీ ఉన్నాడు అంతే. ఇక్కడ ఆర్సీబీ అనేది కాదు, విరాట్ కోహ్లీ కప్పు గెలిచాడు 18 ఏళ్ల తర్వాత. ఆయన అనేక రకాలుగా ట్రోల్ చేసిన వారందరికీ కూడా ఒక్కసారిగా నోర్లు మూయించేశారు. సో 8 టీమ్స్ ఇప్పటివరకు కప్ సాధించాయి. 8 టీమ్స్ లో ఆర్సీబీ కూడా చేరిపోయింది. చూడండి, ఇక్కడ ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సంబరాల దృశ్యాలే మీకు చూపిస్తున్నాను నేను. మొదటి దృశ్యాలు చూడండి, సెక్రటేరియట్ దగ్గర. సెక్రటేరియట్ మొత్తం ఇసుకేస్తే రాళ్ళంత జనం. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాలు మొత్తం కూడా బైక్ ర్యాలీలు, జనం హోరెత్తిచ్చే విధంగా అక్కడికి వెళ్ళి క్రాకర్స్ పేల్చడాలు, ఆ హోరాహోరీ ఆ సంబరాలు చూస్తూ ఉంటే నిజంగా చూడండి, ఆ దృశ్యాలు గమనించండి ఒకసారి, ఆ విజువల్స్ చూడండి. సో విరాట్ కోహ్లీ ఆర్సీబీ IPL 18th సీజన్ కప్పు చేతబట్టి సంబరాలు చేసుకుంటూ ఉంటే సెక్రటేరియట్, హైదరాబాద్, ట్యాంక్ బండ్ పరిసర